వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొండా నర్సయ్య వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండా నర్సయ్య మాట్లాడుతూ గతంలో తాను కౌన్సిలర్గా ఉన్న సమయంలో వార్డు అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని, చేసిన సేవలను గుర్తించి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సభకు వార్డు ప్రజలతో కలిసి భారీ ర్యాలీలుగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు, అన్న అక్క చెల్లెలకు, తమ్ముళ్లకు అందరి నాయకులకు తెలియజేస్తూ ఇంత ముందుకు ఈ పెద్దవాడులో నన్ను సౌకర్యంగా కొండపావాన్ని గెలిపించారు. ఆ భాగంలో మా వార్డులో సీసీలు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి స్తంభాలు కానీ ఏం జరిగి, అదే కాకుండా మా వార్డులో చాలా వాటర్ కొరత ఉండేది. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సమస్య పోయినది. నిశ్చిత ఒక విమల జిల్లా కాదు, 33 జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో నీటి సమస్య కొరత తీర్చిందంటే మన కేసీఆర్ గారే. వారి నేతృత్వంలో ఇంతకుముందు మేము పనిచేసినాము. విమల గ్రామంలో, విమల పట్టణంలో అభివృద్ధి పనులు మేము ముందు ఉన్నాము. అదేవిధంగా మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుచు ఇంతమందుకు చేసిన 90% వరకు చేయడం జరిగింది. కొద్దిగా బ్యాలెన్స్ ఒక 10% ఉన్నది. అదితో వరకు పూర్తవుతుంది. అంతలో మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇంత ముందుకు కాంగ్రెస్ ఏం చెప్పిందంటే 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెక్కి ఈ రోజు ఏమి చేయలేదు. కేసీఆర్ చేసిన హామీలే వాళ్ళు నెరవేర్చడం లేదు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. రానున్న 2 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కరికి వస్తాయి. అదేవిధంగా రైతు బీమా కానీ ప్రతి ఒక్కటి ఉండేవి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్ చేసింది. యథావిధిగా ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి పదవులు ఉన్నాయో అవన్నీ వస్తాయి. దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవాలని కోరొచ్చు. మా వేములవాడ పట్టణ ప్రజలకు, మా 18 పట్టణ ప్రజలకు, అక్క చెల్లెలకు నా తెలియజేస్తున్నాను.